వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటంటే మగ్గం వర్క్లో పూసకుట్టుని ఎలా కుట్టుకోవాలి, బీడ్స్ అనమాట, షుగర్ బీడ్స్ని ఎలా కుట్టుకోవాలి, ఏదైనా సరే పూస వర్క్ ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. అది పూస కూడా దూరం వచ్చేస్తూ ఉంటుంది కదా చాలామందికి, ఆ దూరం రాకుండా ఎలా కుట్టుకోవాలి, ముడి ఎప్పుడు వేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ప్రతి ట్రిక్తోని నేను మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట. అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే కనుక మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మొత్తం వీడియో అంతా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ దగ్గర టైప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కనీసం ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే నమ్మకంతో చేస్తున్నానండి. అంటే చాలామందికి మగ్గం వర్క్ చేయాలని ఉంటుంది, కానీ రాకపోవడం వల్ల చేసుకోరు కదా. అందుకోసమని నేను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా పంపించమని అడుగుతున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది చూస్తున్నారా నేను పూసని ఎలా కుట్టుకుంటున్నాను. ఫస్ట్ నేనైతే ముడి వేసుకున్నానండి. ఫస్ట్ చూసినట్టయితే కనుక ముడి వేసుకున్నాను కదా, ముడి వేసేసుకుని ఇంకా ఇక్కడ నుంచి పూస కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి, దగ్గరగా చూడండి, ఇక్కడ నుంచి చూడండి, నేను దారం చూడండి పైకి ఎంత తీసానో ఒకసారి, అంతే కదా. నేను పైకి ఎంత తీసానో అంత దగ్గర కూడా నేను ముడి వేయట్లేదు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. నేను కుట్టేటప్పుడు వెనక్కి వచ్చింది, అదిగోండి, మీకు అర్థమైందా? వెనక్కి వచ్చింది అనమాట. ఇలా కార్నర్ షేప్ తీసినప్పుడు ముందుగా ఒకటి ఎక్స్ట్రా వేసుకుని ఇలా పక్కకైతే అనుకోవాలన్నమాట. కార్నర్స్ ఎప్పుడు కుట్టినా సరే అంతే అండి, ఎక్స్ట్రా పూస వేసుకోవడం, వెనక్కి మళ్ళీ లాగడం, వేరే పూస మధ్యలోంచి దారం తీస్తే మనకి ఆ సూదిగా ఉన్నది ఆ కార్నర్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇంకొకటి ట్రిక్ ఏంటంటే మనం అది పూసలు కుట్టేటప్పుడు గ్యాప్స్ వస్తూ ఉంటాయి కదండి, అట్లా గ్యాప్స్ రాకుండా ఉండడానికి చూడండి, నేను ముందు చూడండి ఎంత పొడవుగా తీసానో దారం, అంత పొడవుగా తీసానని చెప్పేసి అక్కడ వెయ్యట్లేదు, నేను నెమ్మదిగా కుట్టుకుంటూ ఉన్నాను. చూడండి, మీకు అర్థం అవుతుంది. అలా చూస్తూ ఉంటే నేను వేరే చెయ్యతో, అంటే నేను కుడి చేత్తో పూసలు తీస్తున్నాను కదండి, ఎడం చేయి కింద ఉంటుంది కదా, నేను ఎడం చేయి కిందతో ఇలా లాగుతున్నాను అనమాట. కింద దగ్గరికి లాక్కుంటున్నాను. పూస ఎక్కించేశాక పూస ఎక్కడైతే కుట్టాలో అక్కడ నేను దగ్గరికి అయితే లాక్కుంటున్నాను అనమాట. అలా లాక్కోవడం వల్ల ఏమవుతుందంటే పూస దగ్గరగా వస్తుందండి, ఒకదానిపైన ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వస్తుంది కూడా, చూస్తున్నారు కదా మీరు, ఇలానే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఎంత దారం అయితే తీసేసామో అంత దారం కూడా దూరంగా వేసేసుకున్నారనుకోండి, అది గ్యాప్లు వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదా, అలా చేసుకుంటే గ్యాప్లు వచ్చేస్తుంది. ఫస్ట్ ముడి వేసేసుకోవడం, మళ్ళీ కింద పెట్టి మనం దారం పైకి లాగుతాం కదండి, లాగాక ఒక్క ముడి వేసేసుకుందాం. ఒక ముడి వేసేసుకుంటే అప్పుడు కనీసం దారం అన్నా ఉంటుంది కదా, ఒకవేళ తెగిపోతే కనుక దారమైనా ఉంటుంది కదా అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. మ్యాక్సిమం తెగదనుకోండి, ఏం పోయింది, పాజిటివ్లో మాట్లాడుకుందాం, నెగిటివ్లో మాట్లాడుకుందాం ఈ వర్క్ కోసం. ఎందుకంటే పూస వర్క్లో ఎక్కువ నెగిటివే ఉంటుందండి. ఎందుకంటే పూసలు తెగిపోవడం అని, కొంచెం ఏదైనా తగులుకునేసరికి అక్కడ కట్ అయిపోవడం అని అలా ఉంటుంది అనమాట. అందుకనే నేను కొన్ని వేసాక ముడి కూడా వేసేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనకు అంత పర్ఫెక్ట్గా రావాలని అంటే ఉండిపోవాలి కదా వర్క్, మనకి లైఫ్ లాంగ్ అనేది ఉండాలి కాబట్టి నేను అలా అయితే చేసుకుంటాను అనమాట. పూస చూసారా ఎంత దగ్గరగా, ఎంత అందంగా వచ్చిందో. ఎక్కువ దారం లాక్కుని 2 పూసలు ఎక్కించాక కింద నుంచి, ఎడమ చేతి నుంచి కిందకి లాగండి. కిందకి లాగితే మీకు దగ్గరగా వస్తుందన్నమాట. అదే అండి ట్రిక్. అండ్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నేను పూస వర్క్ రౌండ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ మాత్రం చాలా లేటెస్ట్ డిజైన్ అండి. కట్ వర్క్ అందరూ కూడా ఇప్పుడు కట్ వర్కే కదండి యూజ్ చేస్తున్నారు. కట్ వర్క్కి సంబంధించిన వర్క్ అనమాట. నేను ఫుల్ వీడియో ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. నేను వర్క్ కంప్లీట్ అయ్యాక నేను అప్పుడు మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, పూస వచ్చేసరికి నేను పెద్ద బీడ్ ఒకటి యూజ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ మన షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. చూడండి, 3 కోణాల కింద, అంటే దీపాల షేప్లా వేసుకుంటున్నాను. దేనికి దానికి ముడైతే వేసేస్తున్నాను అనమాట. చూసారా మీరు నేను ఎలా వేసుకుంటున్నాను? ఇదిగోండి,
ఇప్పుడైనా చూడండి, నేను చూడండి ఎంత దూరం లాగుతున్నానో అలా దగ్గరగా ఎడమ చేత్తో ఇలా దగ్గరగా అయితే లాగుతున్నాను అనమాట. మగ్గం వర్క్ వచ్చేసరికి 2 చేతులు పని చేయాలండి. 2 చేతులు పని చేస్తేనే దాని అందం వస్తది. ఇంకొకటి అంటే మనకి ట్రిక్స్ తెలిసి ఉండాలండి. మగ్గం వర్క్ చేసేసామంటే చేసేసాం కాదు. ట్రిక్స్ తెలియాలి. మనం సింగిల్ బీడ్ వేసినప్పుడైతే మొత్తం చుట్టూరు ఉండేదానికి ముడి వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 3 కోణాలే కాబట్టి ఫస్ట్ అయితే ఒక పక్క తీసేసి ఇంకొక పక్క ఇంక ముడి రాకుండా వేరే పక్కకు కూడా వేసేసాక ముడి వేసుకున్నాను. అప్పుడు మిడిల్లోది వేసుకున్నాను అనమాట ఆ 3 కోణాలది. ఇంక ఇప్పుడు చూడండి, ఈ బీడ్స్ చూడండి ఎలా వేసుకుంటున్నానో ఒకసారి. ఇదిగో ఎల్ షేప్లో తీసుకున్నాను. ఎల్ షేప్ అవసరం లేదు, అంటే మనకు ఒకటే 3 రావాలంటే చెప్తున్నాను అనమాట. లేదు మేము దేనికి దానికి వేసుకుంటామంటే అది ఇంకా బెటర్ ఆప్షన్ అండి. అంటే మనం చేసే వర్క్లో ఒకటే 3 వేయాలి అస్సలు అవ్వదన్నమాట. అంటే అవ్వదంటే మనం చేసుకుంటే చేసుకోవచ్చు. ఇగోండి చూడండి, నేను 4 పూసలు కూడా ఒకటే ముడితో కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. ఆ 4 వేసేసాక ఒకటే ముడి వేసుకుంటున్నానండి. అది కనిపించకుండా నేను మధ్యలోకి వచ్చేలా వేసుకుంటున్నాను అనమాట. అప్పుడు నేను ఫినిషింగ్ వర్క్ చేస్తాను కదా, జెర్రీ థ్రెడ్తో ఫినిషింగ్ వర్క్ చేసినప్పుడు ఆ ముడైతే అస్సలు కనిపించదండి. ఎప్పుడైనా సరే మగ్గం వర్క్లో పూస వర్క్ చేసుకునేటప్పుడు ట్రిక్స్ అనేవి తెలుసుకుంటే మనకి ముడితో ఇబ్బంది ఉండదన్నమాట. మనం ముడి వేసామనుకోండి పైకి చిన్నగా కనబడిపోవడం, ఆ వర్క్ చూడడానికి చాలా చిరాకుగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను ఎలా వేసానో క్లియర్గా. ఫస్ట్ ఒక లైన్ అయితే వేసుకున్నాను, అండ్ మనకు కావాలంటే అక్కడ వేసుకోవచ్చు, లేదనుకోండి చూడండి కొంచెం గ్యాప్ తీసుకుని ఇంక వేసేసుకోవడమే అనమాట. అండ్ ఇలా అయితే నేను 3 కోణాలది ఇలా వేసుకున్నాను. ఇంకా 4 కోణాలది మధ్యలోకి వచ్చేసరికి వర్క్ అయితే అదే ముడైతే వేసుకున్నాను అనమాట. 4కి కూడా నేను ముళ్ళు వేయలేదండి, సపరేట్గా ఒకటే ముడి వేసుకున్నాను. మీరు చూసారు కదా, ముందు ఎల్ షేప్లో తీసుకున్నాను, తర్వాత మిగిలినంతా కూడా చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫినిషింగ్ చూడండి నేను ఎలా చేస్తున్నానో. జెర్రీ థ్రెడ్తో చేస్తానండి. జెర్రీ థ్రెడ్ చూడండి ఎంత నీట్గా చిన్న గొలుసులు వేసుకుంటే అందంగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దాన్ని క్రాస్గా తీసేస్తానండి, అంటే క్రాస్గా వేసుకున్నట్టుగా వేసుకుంటాను అనమాట వర్క్. అంటే నేను మీకు ముందు చూపించేటప్పుడు ఇలా చూపించాను, కానీ నేను క్రాస్గా అయితే వేసేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఇప్పుడు మనం ఏదైతే 4కి కలిపి ఒక ముడి వేసాం కదా, ఆ ముడి అయితే కనిపించదు అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేసేది ఏ వర్క్ చేసినా సరే ఫినిషింగ్ బాగుండాలి. ఫినిషింగ్ బాగుంది అంటే మనకి ఏదైనా సరే బ్లౌజ్ చూసారు, అమ్మో నువ్వు కుట్టుకున్నావు, అబ్బాయి ఎంత బాగా కుట్టుకున్నావు, బయట వర్క్ చేస్తారు అంత బాగా కుట్టుకున్నావు అని అంటారు. ఎప్పుడు కూడా ముళ్ళు అనేవి అస్సలు కనిపించకూడదండి. అండ్ ఇప్పుడు ఈ 3 కోణాలకు కూడా నేను ఇలానే కుట్టేస్తున్నాను అనమాట. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ కూడా చేయండి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు అర్థమైందా లేదా అనేది. ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడచ్చండి, షేర్ కూడా చేయండి, ఓకేనా. వీడియోని ఫాలో అవుతే రాని వాళ్ళు కూడా కుట్టేస్తారండి బీడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.